లక్ష్మి ఎవరు? నేనేనే. రావదునా, కూర్చోదునా. ఎలా ఉన్నావమ్మా? ఏదో ఉన్నావులే వదినా. కాఫీ తీసుకురమ్మంటావా వదినా? వద్దమ్మా, కూర్చో. ఏమైందే? మా ఇంటి వైపే రావట్లేదు, నా కోడలు కూడా రావట్లేదు. అది చిన్నపిల్ల, నువ్వైనా దానికి చెప్పొచ్చు కదా. అది చేసిన పనికి నీ ఇంటి గడప ఎలా తొక్కమంటావు వదినా? నా మొహం ఎలా చూపించను వదినా? నువ్వే చెప్పు వదినా. దానికైనా అలా వదిలేస్తామా? జరిగింది ఏదో జరిగిపోయింది, అదే తలుసుకుంటూ కూర్చుంటే ఎట్టా? దానికి నువ్వే అర్థమయ్యేటట్టు చెప్పాలి. నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు వదినా. మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. జీవితాన్ని అనుభవించాల్సిందే చిన్నపిల్లలే కదా. నా మాటిని లక్ష్మి, పిల్లకి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే. నేను నా బిడ్డకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటాను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థమవుతుంది వదినా. ఏదో మాట్లాడాలన్నావు కదా మావయ్య. మాట్లాడాలని పిలిచాను, నువ్వు మాట్లాడితే విందాం అనుకుంటున్నాను. దయచేసి మనసు విప్పి మాట్లాడక కస్తూరి. ఇక మాట్లాడటానికి ఏముంది మావయ్య? నువ్వు నన్నే తలుచుకొని జీవిస్తున్నావు, కానీ నేను అలా కాదు కదా మావయ్య. నీ ప్రేమని త్యాగం చేసి నాకు నచ్చిన వాడితో నాకు పెళ్లి చేసావు. నీ గురించి ఆలోచించుకునే లేదు, నాకేం లోటు లేదు మావయ్య. ఇలా జరగాలని నా తలరాత. నేను ఇలాగే ఉంటాను. నా జీవితం ముగిసిపోయింది. కస్తూరి, అవును మావయ్య, నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని పిల్ల పప్పలతో సుఖంగా ఉండాలి. నాకు అదే చాలు మావయ్య. నా కస్తూరిని ఇంతకు ముందులాగా చూడాలి. ఈ ఊరు కూడా అదే కోరుకుంటోంది. నాకు ఇప్పుడు కూడా నీ విషయంలో బాధ్యత ఉంది కస్తూరి. నా జీవితాన్ని ఎప్పుడు నేను ఒంటరిగా ఊహించుకోలేదు కస్తూరి. నీకు తోడుగా నేనుంటాను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు సరే అని చెప్పు, జీవితాంతం ఈ మావయ్య నీకు తోడుగా ఉంటాడు. చెప్పు కస్తూరి. మావయ్య, నా మనసులో నీకు దైవస్థానాన్ని ఇచ్చాను. నిన్ను ప్రార్థించగలను, నీతో కలిసి జీవించలేను. క్షమించు మావయ్య. కస్తూరి ఆగు. ఏమీ అర్థం కావట్లేదు. వాడు నడితే వీడు అంటున్నాడు, వీడు నడితే వాడు అంటున్నాడు. హత్య చేసినోడు ఎవడో కనిపెట్టి లోపల నెత్తి మీద వెంట్రుకలు రాలిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఏమైనా ఉందా? ఏంది పొగరా? ఎవడి వల్ల కాంది నా వల్ల అవుద్ది, నా వల్ల అయింది ఎవడి వల్ల కాదు తెలుసుకో. ఇదిగో చూడు, చెడ్డి ఇప్పేసి రోడ్డు మీద తరివేస్తాను, మూసుకుని ఉండాలి. అయ్యో, నువ్వు చేసినా చేస్తావే, కానీ ఒకటే, పోలీసులు కనిపెట్టే లోపు నేను కనిపెట్టి తీరతానే. ఓయ్, నోరు మూసుకొని ఉండవయ్యా. మురళిని అంతకడంటే నిన్ను చంపేస్తాడు, పాండును అంతకడంటే నీకు దొరికే ముక్కా చొక్కా దొరకదు. నీ పంచాయతీ తీసుకెళ్లి బయట పెట్టుకో. నీ పంచాయతీ గురించి నాకు తెలీదు. ఏంది నోటుకొచ్చిన మాట్లాడుతున్నావు? నేను పంచాయతీ చేశానంటే 18 గ్రామాలు వణుకుతాయి. నువ్వు నా ముందు జుజుబీవే. ఓయ్, నోరు మూసుకొని ఉండలేవో? అరజిచ్చిన కోట మర్చిపోయావా? మీ నాన్న ఏదో నాయకుడు కాబట్టి అదే నీకు ఇచ్చారు. మిగతా విషయాల్లో నువ్వు చాలా వేస్ట్ అయ్యా. ప్రతి విషయంలో ఇన్సల్ట్ చేస్తుందే.